హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీకృష్ణ హోమ్ ఫుడ్స్. ఇవాల్టి వీడియో అరటి పువ్వుతో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి నేను. ముందైతే మనం ఈ పువ్వు బాగా శుభ్రం చేసుకోవాలండి. చూపిస్తాను. ఇలా తీసుకోవాలండి ఇవి. ఈ పువ్వు రేకలు ఇలా తీసుకుని ఇందులో వచ్చే పువ్వులు మనం కర్రీ చేయాలి. మొత్తం ఈ పువ్వు అంతా కూడా ఇలాగే ఒలుచుకోవాలి మనం. చూసారు కదా, ప్రతి రేకకి కూడా లోన్ ఇలా పువ్వు ఉంటుంది. దీన్ని ఇలా ఒలుచుకుంటూ వెళ్ళాలి. చూసారు కదా, అరటి పువ్వు ఇలా ఉంటుందండి. ఇలా మొత్తం పువ్వు అంతా ఒలుచుకోవాలండి. చూసారు కదా, పైన ఇలా తీస్తే ఇలా వస్తుంది రేక. చాలా మంచిదండి హెల్త్కి. అసలు ఈ కర్రీ వచ్చేసి అరటి పువ్వు అనేది ప్రతి ఒక్కరు కూడా తినాలి. మనకి ఇంట్లో దొరకకపోయినా బయట మార్కెట్ కన్నా సరే వెళ్ళి తీసుకుని ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా. పిల్లలకి అందరికీ చాలా మంచిదండి హెల్త్కి ఇది. అప్పట్లో అయితే పెద్దవాళ్ళు బాగా ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడైతే ఎవరు కూడా ఇలా వండట్లేదు. మాకు అరటి తోట ఉందండి. హౌస్ బ్యాక్ సైడ్ వచ్చేసి మాకు అరటి తోట ఉంది. అందులో 3 గెలలు వేసినవి, అరటి గెలలు. దానివి నేను తీసుకున్నాను ఇవాళ. మీరు ఇలా పువ్వు మొత్తం ఒలిచినంత వరకు ఇలా మీకు పువ్వు వస్తూనే ఉంటుంది. ఇది కొద్దిగా ఓపిక మీద చేయాలండి. ఇది చూసారు కదా. చాలామంది ఏం చేస్తారంటే అండి, పువ్వు మొత్తం ఇలా వల్లలేక ఈ దుంప ఉంది కదా, దీన్ని డైరెక్ట్గా ఇక్కడ కట్ చేసి ఇలా ముక్కల కింద కట్ చేసి వండేసుకుంటారండి చాలామంది. ఇదంతా కూడా నేనైతే చివరి వరకు కూడా ఇలా ఫ్లవరే తీసుకుంటున్నాను. ఓకే, చివరికి వస్తువులకు ఫ్లవర్ ఇంకా చిన్నగా ఉంటుంది. మనం ఈ పువ్వు ఒలిచే కొద్దిగా ఇలా జిగురుగా అనిపిస్తుంది. మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే ఆయిల్ రాసుకోండి దీనిలో. చూసారు కదా, చివరి గుత్తులోకి ఎంత చిన్న ఫ్లవర్స్ ఉన్నాయో.
ఇది చూసారా, మనకి అరటి చెట్టు గెలకి అరటిపళ్ళు పెడల పలంగా ఎలా వస్తాయో సేమ్ ఇవి కూడా పువ్వులు అలాగే ఉంటాయండి. పువ్వు అంతా విడిచేటప్పుడు చాలావి ఒక 5, 6 పెడలు అరటిపళ్ళు వరకు వస్తాయి. తర్వాత వచ్చేసి ఇంక ఎదగవనమాట. దాన్నే మనం కర్రీ చేసుకుంటాం ఇలాగా. చూసారా, ఇలా అవి పెడలు ఎలా ఉంటాయి అరటిపళ్ళు, సేమ్ ఇవి కూడా అలాగే ఉంటాయి. ఇదండి మనం కర్రీ చేయవలసిన పువ్వు. ఇదంతా వేస్ట్ పువ్వు. చూడండి ఇదంతా ఎంత వచ్చిందో. ఇది మనం కర్రీ చేయాలి ఇప్పుడు. దీన్ని ఇప్పుడు ఎలా శుభ్రం చేయాలో చూద్దాం. చూసారు కదా, ఇలా ఒక పువ్వు తీసుకోండి. ఇందులో పువ్వుకి ఇక్కడ ఇలా రేఖలా ఉంటుంది. రేఖ ఇది తీసేసేయండి. ఇది కర్రీలో వేయకూడదు. ఈ రేఖ తీసేయండి. అలాగే ఇక్కడ ఎల్లో ఉంది కదా, ఈ ఎల్లో కాడ ఉంది కదా, ఇలాగా ఈ కాడ తీసేయండి. ఇలా ఇదేనండి ఇప్పుడు మనం కర్రీ చేయవలసిన పువ్వు అయితే ఇదే. చూసారు కదా, ఇలా పక్క నుంచి మళ్ళీ వేరే పువ్వు తీసుకోండి. ఇది దీనికి ఇలా రేఖ ఉంది కదా, ఈ రేఖ తీసేసేయండి. పువ్వు ఇలా విప్పండి. ఇందులో ఈ ఎల్లో ఇది ఉంది కదా, వైట్ స్టెమ్, ఇది తీసేయాలి. ఇలా ఉంటుంది కాడ. ఇంతేనండి ఇది. మనం మొత్తం పువ్వు అంతా కూడా ఇలాగే శుభ్రం చేసుకోవాలి. మీకు పువ్వు చివరికి వెళ్ళే కొద్దీ చిన్నవి వచ్చినాయి కదండి ఇందాక, చిన్న చిన్నవి ఇలాంటివి. ఇవైతే మీరు శుభ్రం ఏం చేయని అవసరం లేదు, నార్మల్గానే కట్ చేసుకోవచ్చండి. ఇవి స్టార్టింగ్ నుంచి తీసిన పువ్వు అయితే ఇలా రేఖ తీసుకుని ఇందులో ఉన్న మొగ్గను కూడా తీసేసేయాలి. రేఖ మొగ్గ ఇవేం కాదండి, ఇదేం పాయిజన్ కట్ట ఏం కాదు. కాకపోతే ఆ కర్రీలో వచ్చేసి ఇవి బాగా గట్టిగా ఉండడం వల్ల కర్రీలో ఇది వచ్చేసి ఉడకదండి, కుక్ అవ్వదు. అందుకనే ఈ రేఖను తీసేస్తారు. అందులోని ఇది కొద్దిగా చేదు కూడా ఉంటుంది ఈ రేఖ. సేమ్ ఈ మొగ్గు కూడా అంతే, ఇలా గట్టిగా ఉంటుంది, కర్రీలో ఉడకదు. అందుకని ఈ మొగ్గ రేఖ తీసేస్తారు. చూసారు కదా, ఫైనల్లీ నేనైతే పువ్వు శుభ్రం చేసుకున్నానండి. చూసారా, ఇది వచ్చేసి అందులో వచ్చిన వేస్టేజ్ ఇది. ఇప్పుడు మనం శుభ్రం చేసిన పువ్వు ఇది. దీన్ని బాగా శుభ్రంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందామండి. దీన్ని మరీ చిన్నవి అవసరం లేదండి, పర్వాలేదు. ఇలా పువ్వు వచ్చేసి 2 ముక్కల కింద కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఫైనల్ నేనైతే ఇవి కట్ చేసుకున్నానండి. నేను మరీ చిన్నవి ఏం కాదు, ఇవి ఆల్రెడీ మన కర్రీలో బాగా మగ్గిపోతాయండి. అంత చిన్నవి అవసరం లేదు. నేనైతే ఇలా ఈ సైజులో కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ ముక్కల్ని పసుపు పెట్టి శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. మనం ఆకుకూరలు కడుగుతాం కదా, అలాగా. ఇందులో ఉన్న వగరంతా ఆ వాటర్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. పసుపు వేసుకుని శుభ్రంగా కడగాలి. చూసారు కదా, నేనైతే ఈ పువ్వు శుభ్రంగా పసుపు పెట్టి కడుక్కున్నాను. కడిగిన పువ్వుని ఇలా వాటర్లో వేసి ఉంచుకున్నాను నేను. అలాగే వేరే బౌల్లో చింతపండు, అంటే మనకి ఈ కర్రీకి పులుపు పట్టాలి, కొద్దిగా చింతపండు వాటర్లో పెట్టి నానబెట్టుకున్నాను నేను. కడిగిన స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోండి. కడిగిన పువ్వుని ఈ పాన్లో వేసుకుందాం.
ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్. మనం చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. మీకు ఎంత పులుపు తినేలా ఉంటే దాన్ని బట్టి మీరు చింతపండు నానబెట్టుకోండి. నేనైతే చింతపండు రసాన్ని 2 టైమ్స్ తీసుకున్నానండి. మేము కొద్ది పులుపు ఎక్కువ తింటాము. పులుపుని బట్టి. ఇప్పుడు బాగా కలుపుకొని ఈ చింతపండు రసం అంతా పువ్వుకు పట్టే వరకు మూత పెట్టుకుందాం. ఇదంతా దగ్గరికి అయిపోవాలండి. పువ్వు అంతా బాగా ఉడకాలి. ఈ పసుపు, ఉప్పు, పులుపు మొత్తం అంతా పువ్వుకు పట్టాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. చూసారు కదా, వాటర్ చాలా మట్టికి దగ్గరికి అయిపోయింది. ఇంకొద్దిసేపు మళ్ళీ ఉంచుకుందాం. ఇంకా కొద్ది దగ్గరికి అవ్వాలి. ఈ వాటర్ అంతా దగ్గరికి అయిపోతే అప్పుడు మనం పోపు పెట్టేసుకోవచ్చు. ఇంకొద్దిసేపు మళ్ళీ మూత పెట్టేసుకుందాం. చూసారు కదా, ఫైనలీ పువ్వు అంతా దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో తీసుకుని పోపు వేసుకుందాం. చూసారు కదా, బౌల్లో తీసుకున్నానండి. ఫైనలీ మన పువ్వు అయితే ఇలా రెడీ అయిపోయింది. ఒకవేళ దీన్ని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. ఇది పులుపు పెట్టాం కాబట్టి ఇది ఏం అవ్వదు. 1 వీక్ వరకు దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని తర్వాత మనం తాలింపు వేయచ్చు. చూసారు కదా, ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టుకుందాం. నేనైతే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా పోపు దినుసులు తీసుకోండి. ఎండుమిరపకాయ, వెల్లుల్లి, కరివేపాకు, అల్లం ఇలా దంచింది, జీలకర్ర, ఆవాలు, మినపగుళ్ళు, వెల్లుల్లిపాయ కూడా నేను దంచుకొని పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే ఇందులో మినపగుళ్ళు వేసుకుందాం. ఆవాలు, మినపగుళ్ళు, వెల్లుల్లి, అల్లం వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. మినపగుళ్ళు అన్నీ బాగా ఎర్రగా వేగినాయి కదా, ఇప్పుడు జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు ఫైనలీ మనం ఉడకపెట్టుకున్న పువ్వు ఉంది కదా, ఇది కూడా వేసుకుందాం. ఫైనలీ ఉప్పు చూసుకుందామండి. మనం ముందు ఆల్రెడీ పువ్వు ఉడకబెట్టేటప్పుడు ఉప్పు, పసుపు వేసాం కదా, ఇప్పుడు సరిపోకపోతే ఇప్పుడు వేసేసుకోండి, సరిపోతుంది. నాకైతే సరిపోయిందండి. ఇంగు కూడా వేసుకుంటున్నానండి, కొద్దిగా టేస్ట్ బాగుంటుంది. ఇంతేనండి, మనం దీన్ని ఒక బౌల్లో తీసుకోవచ్చు. చూసారు కదండి, ఫైనలీ అరటి పువ్వు కూర రెడీ అయిపోయిందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ అండి.